కౌన్సిల్ వారి నిర్ణయం తుది తీర్పు కావున బొడ్రాయి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఎంపీని దేవాలయం నాకు ఉచిత సమస్యలు చాలా ఉన్నాయి సార్ మనకి. వీటిని తొందరగా పరిష్కరిస్తే కొద్దిగా ఎలక్షన్లు మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ స్వామ్య సమస్యలు చాలా ఉన్నాయి. స్ట్రీట్ లైట్ విషయంలో ఏదైనా లైట్ పోల్స్ కూడా చాలా సార్లు అడిగిన మన దేశం అవి ఇస్తామంటున్నారు కానీ లైట్ పోల్స్ విషయంలో క్లారిటీ ఇక్కడ రావడం లేదు. రెండు సమస్యలు పరిస్థితి అని చెప్పి తెలియజేస్తారు సార్. మరియు 20 వాళ్ళు ఏరియా వైఎస్ఆర్ సర్కిల్ నుండి శరాబాజార్ వాళ్ళు రోడ్ మార్కింగ్ మరియు జీవిత కాస్టింగ్లు మున్సిపల్ ఇంజనీర్ మార్చిన అంచనాలను తయారు చేయగా మొత్తం 5 లక్షల రూపాయలు అమలు తెలిపినారు. కావున పై తెలిపిన పరిహారం మొత్తం 5 లక్షల రూపాయలు సామాన్లు రచించడం మరియు బీపీ రోడ్ వేయడం కౌన్సిల్ తీర్మానం నంబర్ 174 ఈ ప్రమాణాలు మార్కింగ్ మరియు జీవిత కాస్టింగ్లు వేయడం మున్సిపల్ ఇంజనీర్ వారికి అంచనాలను తయారు చేయగా మొత్తం 5 లక్షల రూపాయలు తెలిపినారు. అలాగే నా తోటి కౌన్సిలర్లకు, కమిషనర్ గారికి, విలేకరులకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున జయనాగేశ్వర రెడ్డి సార్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష ఈరోజు అజెండాలోని 11వ అంశాన్ని ఒకసారి గమనిస్తే G+3 గృహాలకు ఎక్స్టెన్షన్ వైరు పోల్స్ కొరడం జరిగింది. అధ్యక్ష G+3 గృహాలను 4.5 సంవత్సరాలు నుంచి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష. 95% కంప్లీట్ అయినటువంటి G+ గృహాలను లబ్ధిదారులకు ఎందుకు చేకూర్చడం లేదని మేము పదే పదే ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వాటర్ సదుపాయం లేక, కరెంటు సదుపాయం లేక లబ్ధిదారులు ఎవరు వెళ్ళే పరిస్థితిలో లేరు అధ్యక్ష. కాకపోతే ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ వైర్కి, పోల్లకి ఇప్పుడు కౌన్సిల్లో పెట్టినారు అధ్యక్ష. ఈ పని 4.5 సంవత్సరాల నుంచి ఈ పార్టీకి చేసి లబ్ధిదారులకు ఇంట్లో చేర్చింటే చాలా సంతోషించే వాళ్ళం అధ్యక్ష. అలాగే అధ్యక్ష అక్కడ కరెంటు మీటర్లు అప్లై చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే మీకు కరెంట్ ఇస్తాము, మీరు పోయి అక్కడ ఉంటారా అంటున్నారు. అక్కడ మీరు ఉండకపోతే మేము డిస్కనెక్ట్ చేస్తే డిస్కనెక్ట్ చేసినప్పుడు బిల్స్ ఎవరు కడతారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అడుగుతున్నారు అధ్యక్ష. ఒక ఫ్యామిలీ అక్కడ ఉండాలంటే మినిమం వాటర్ ఫెసిలిటీ ఉండాలి అధ్యక్ష. ఈ కరెంటు ముందు వాటర్ ట్యాంక్ని కంప్లీట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాం అధ్యక్ష. కరెంటు నీళ్లు ఉంటే తప్ప అక్కడ లబ్ధిదారులు ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష మా ఎస్సీ వార్డుల అధ్యక్ష ఎంబీ చర్చ్ నుంచి కబ్రస్థాన్ కొట్టాల వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఎన్నోసార్లు ధర్నా చేశారు అధ్యక్ష. కానీ అధికారులు అది ఆర్ఎన్బి రోడ్ అని, మున్సిపాలిటీకి సంబంధించింది కాదని వెరిఫై చేసి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష లక్ష్మణ్ టాకీస్ కాడ బైపాస్ రోడ్ కూడా ఆర్ఎన్బి రోడ్ అధ్యక్ష. అక్కడ మాత్రం లైట్లకి కలర్ బల్బులు వేస్తున్నారు అధ్యక్ష. అప్పుడు ఆర్ఎన్బి రోడ్ అని గుర్తు రానిది మా ఎస్సీ వార్డులు వచ్చేసరికి అది ఆర్ఎన్బి రోడ్ అనేది అధికారులు నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మా ఎస్సీ వార్డులకు ఎస్సీ గ్రాంట్ లేవు అధ్యక్ష, ఎస్సీ సప్లాన్లు లేవు, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ లేవు. అలాగే జనరల్ ఫండ్ లో మాకు జీవో ప్రకారం 15% రిజర్వేషన్ ఉంది అధ్యక్ష. అది మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా రోడ్లు వచ్చేసరికి అన్ని పరిశీలించి చేస్తామని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే నేను తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎస్సీ సోదరుల తరఫున ఒకటే కోరుచున్నాను అధ్యక్ష. వెంటనే అది ఆర్ఎన్బి వాళ్ళు కూడా వచ్చి వెరిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు డ్యామేజ్ ఉన్న రోడ్లో 80% మున్సిపాలిటీదే అని, 10% మాత్రమే ఆర్ఎన్బిది అని వాళ్ళు తెలచడం జరిగింది అధ్యక్ష. వెంటనే రోడ్డు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ఇంకా పెండింగ్ బిల్లులు అధ్యక్ష, మా కౌన్సిలర్ల పరిస్థితి అధ్యక్ష దాదాపుగా 10 నెలలు మా గౌరవ వేతనాలే లేవు అధ్యక్ష. కౌన్సిలర్లు జీతాలు రాక దాదాపు 10 నెలలు అయింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష జనరల్ ఫండ్ లో బిల్స్ అధ్యక్ష దాదాపు 4 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే 15th ఫైనాన్స్ అధ్యక్ష నిధులు 15th ఫైనాన్స్ 14 కోట్లు నిధులు ఉన్నాయి అధ్యక్ష. 14 కోట్లు నిధులు ఉంటే కూడా కేవలము 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆ 2 కోట్లలో కూడా 1 కోటి బిల్స్ పెండింగ్ ఉంది అధ్యక్ష. అలాగే 15th ఫైనాన్స్ నిధులు కూడా బిల్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. వెంటనే ఈ బిల్స్ వస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయని, ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే 15th ఫైనాన్స్ కూడా ఒక సమయం ఉంటుంది అధ్యక్ష. ఆ సమయం లోపల నిధులను మనం ఉపయోగించాలి అధ్యక్ష. గతంలో కూడా 14th ఫైనాన్స్ కూడా 12 కోట్లు వెనకపోవడం జరిగింది అధ్యక్ష. టైం ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మనకు ఆ నిధులను ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు 15th ఫైనాన్స్